వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరిపిన ఒక ప్రోగ్రాంలో కేక్ ఇస్తే తిన్నందుకే నన్ను అన్యాయం చేసేశారు అంటూ చచ్చిపోవడానికి సిద్ధపడ్డటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఉదంతం ఇది. నేను తెలుగుదేశం పార్టీకే ఓటేసా. వైఎస్ఆర్సీపీ నాయకులు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఇస్తే తిన్నా, అదేమన్నా తప్ప? ఇంత మాత్రానికి నాపై అధికార కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడతారా? అయ్యా ఇక నేను భరించలేను, చచ్చిపోతున్నా అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని పాతపేటకు చెందిన శ్రీనివాసులు 42 ఏళ్ల సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాతపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులకు అతని సోదరుడికి మధ్య 2 రోజుల క్రితం ఘర్షణ జరిగిందట. అయితే శ్రీనివాసులు పోలీస్ స్టేషన్ పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నట. గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం వల్లే కూటమి నేతలు కక్షగట్టి పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారని గ్రామస్తులు శ్రీనివాసులు చెప్పారండి. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన ఆవేదన తెలియజేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొందరు కూటమి నేతల వల్ల తాను చనిపోతున్నానని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను గ్రామస్తులకు షేర్ చేయడంతో అటవీ ప్రాంతానికి వెళ్ళి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసుల్ని తొలుత బైరెడ్డిపల్లి పిహెచ్సికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.